దానికి కారణం గతంలో ఆచారం సరిగ్గా లేదు. గతంలో మంచి విషయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనసుని నిలబెట్టాలి, ఇది చాలా ముఖ్యమైంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను అన్య విషయాల గురించి ఆలోచించకూడదు, దీని మీదే దృష్టి పెట్టాలి, ఇంతకన్నా నా జీవుడికి అవసరమైంది లేదు, ఇది వదులుకుంటేనే చాలా ముఖ్యమైనది వదిలేసుకుంటున్నానని ఆయనకి తెలియలేదు. కారణం పూర్వాచారం. అలా అలవాటు పడిపోయాడు. అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చినా ఆయన దృష్టి వేరు వాటి మీద ఉండిపోతోంది. కానీ ఇక్కడికి వచ్చాడు కదూ, అది పోవడానికి వీల్లేదు. అప్పుడు గురువుగారు ఏం చేయాలన్నారంటే, శంకరాచార్యుల వారు ఆక్రోధము ముందు వాడిని కూర్చోబెట్టి ఆత్మతత్వం చెప్పడం మానేసి, అబ్బాయి కోపం ఎంత ప్రమాదం తీసుకొస్తుందో తెలుసా అని కోపం మీద వాడికి కొన్ని పాఠాలు చెప్పాలి. హింసాత్మక ధోరణి ఉందనుకోండి, రజోగుణంతో పోతుంది మనసు. అప్పుడు అహింస గొప్పది, హింస పరమో ధర్మ, దాని గురించి చెప్పాలి. అప్పుడు పూర్వ వికారములు విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాలి. ఎంత సత్వగుణం అండి, ఎంత ఉపకార బుద్ధి. అసలు వాడే అవన్నీ చేసుకురావడం ఏమిటి, అర్థం కాకపోతే నేనేం చేయనండి అని అనలేదు ఆయన. ఈ లక్షణాన్ని పాటించి ఉండకపోతే యావత్ భారతదేశంలో అన్ని అవైదికమైన వాదనలను ఖండించి కోటాను కోట్ల మందిని ఒక మార్గంలో నడిపించగలిగారంటే, ఇంకా నేను ఒక్క ఉదాహరణ చూపించే ఉపదేశ సాహిస్త్రీలోంచి. ఇట్లాంటివి శంకరుడివి చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఏమిట్రా ఈయన సద్భావనలని. అది అందుకోలేకపోతే ఎంత చేసినా వాడు పట్టుకోట్ల. వాడికి అసలు ఆత్మస్థితి గురించి కానీ, నిర్గుణం గురించి కానీ, సగుణం గురించి కానీ, త్రిగుణాల గురించి కానీ, గుణాతీత స్థితి గురించి కానీ వాడికి ఏమీ అందట్లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే, శంకర భగవత్పాదులు అన్యాపదేశంగా ఉపదేశం చేశారు. అప్పుడు ఏం చేస్తావంటే, వాడికి నామం ఇచ్చి, నామం ఏం చేస్తుంది, నామిని తీసుకొస్తుంది. నామి అంటే ఆ పేరున్నవాడు. ఇప్పుడు పేరు పెట్టి పిలిచారనుకోండి, ఆ పేరు ఎవరికి ఉందో వాళ్ళు పలుకుతారు. కోటేశ్వరరావు అని లేచాడు అనుకోండి ఎవరో ఒక ఆయన గబుక్కుని, నేను ఆపాడు చూస్తాను, ఇదేంటి అలా అరిచాడు ఎందుకు అని. ఎందుకంటే అది నా పేరు కాబట్టి. నామము పెట్టి పిలిస్తే నామి వస్తాడు. ఎవరి నామము పలికితే నామి ఇలా చూస్తాడో, అలా చూసిన కారణము చేత ఇవన్నీ వింటే ఏది రావాలో అది వస్తుంది కదా. భక్తి తీవ్రతకు ఆ ఫలితం ఉందిగా. ఉన్నప్పుడు వాడికి ఆ భక్తి కూడా రాదు అని నువ్వు అనుకుంటే, వాడి మనసుని కదిపేస్తోంది, వాడి పూర్వాచారం పూర్వపాపాలు అలా ఉన్నాయని నువ్వు అనుకుంటే నామం ఇచ్చేయి అని. అసలు అది చదువుతూ ఉంటే ఆ స్తోత్రం, అసలు ఇలా ఎవరైనా ఒక్క శ్లోకం రచన చేయగలరా అనిపిస్తుంది. ఆయన శివపదమణిమాల అని ఒక ప్రకరణం చేశారు. అందులో శివుడి మీద కొన్ని శ్లోకాలు ఉంటాయి. నిజంగా అసలు ఆ శ్లోకాలు వింటున్నాం అనుకోండి, ఒరే ఎంత పొరపాటు చేస్తున్నాను రా, రోజు 4 మాటలైనా నామం అనాలరా అనిపిస్తుంది. ఎంత అద్భుతమైన శ్లోకాలు అందులో. సాంబ సదాశివాతో పూర్తి చేశారు దాన్ని. అందులో నేను మీకు ఒక్క శ్లోకం చూపిస్తాను. ఆయన యొక్క సాత్విక భావన అంటే ఎంత కింద వాణ్ణి పైకెత్తడం ఎలాగో అన్నదే తప్ప ఎవరో ఒక్కడినైనా వదిలేద్దామన్న ఆలోచన మాత్రం ఉండదు. అది నిజంగా ఎంత గొప్ప గుణం. అందులో అంటారు, శివేతి ద్వౌవర్ణౌ పరపదనయద్ధంసగరుతౌ తటౌ సంసారాబ్ధేర్ నిజ విషయ బోధాంకురదళే శృతేరంతర్లోపాయితపర రహస్యౌ హృదిచరౌ ఘరట్టగ్రావాణౌ భవ విటపి బీజాగదళని. ఆ స్థితిలో ఉంటే, ఆ స్థితిలో అంటే సాధకుడు దగ్గర చేరినవాడు ఏం చెప్పినా పట్టుకోలేకపోతుంటే, వాడు పట్టుకోలేకపోతున్నాడని నువ్వు బెంగపెట్టుకోవద్దు. నీకు ఏమీ రావట్లేదురా అబ్బాయి, నీ మనసు నిలబట్టలేదు, నీ మనసును నువ్వు నిలబెట్టుకోలేవని చెప్పి వాడిని బెంగపెట్టుకునేటట్టు చెయ్యొద్దు. వాడికి ఏం చేస్తావంటే శివ అనుకుంటూ ఉండు అని శివనామం